ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన ఆయన అటు తర్వాత ఏ స్థాయిలో ఎదుగుతూ వచ్చాడో మనం అంతా చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ దర్శకులు కూడా ఆయన పనితనంపై ప్రశంసల వర్షం కురిపించే పరిస్థితి నెలకొంది. అయితే ఇన్నేళ్ల రాజమౌళి కెరియర్ లో ఎప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూడలేదు. చాలా కూల్ గా ఆయన కెరియర్ సాగిపోయింది. అలాంటి రాజమౌళి ఇప్పుడు సరికొత్త వివాదంతో చిక్కుకోవడంతో అందరికి షాక్ కు గురిచేసింది. అతని స్నేహితుడు శ్రీనివాస్ రాజమౌళి చేసే టార్చర్ ని భరించలేకే చనిపోవాలనుకుంటున్నాను అంటూ పోలీసులకు లేఖ రాసి సెల్ఫీ వీడియోని కూడా విడుదల చేశాడు. దీనిని చూసిన తర్వాత నెటిజన్స్ రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన వీడియోలు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ, నేను రాజమౌళి ఎన్నో ఏళ్ల నుండి ప్రాణ స్నేహితులుగా కొనసాగుతున్నాం. యమదొంగ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నా పేరు కూడా టైటిల్ కార్డ్ లో పడుతోంది. మీరు అది గమనించగలరు. మా కెరియర్ సజావుగానే సాగింది. కానీ ఈ మధ్య ఒక చిన్న సమస్య ఏర్పడింది. నేను రాజమౌళి, ఒక అమ్మాయి, మా ముగ్గురు మధ్య ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామనే రాజమౌళితో చెప్తే కుదరదు, నువ్వు త్యాగం చేయాల్సిందే అని అన్నాడు. పోనీ నువ్వే పెళ్లి చేసుకో, ముగ్గురం కలిసి ఉందామని అన్నాను. సమాజం చూస్తే చీ కొడుతుంది అని రాజమౌళి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే నువ్వు త్యాగం చేయాల్సిందే, తప్పదు అన్నాడు. సరే అని వాడి కోసం త్యాగం చేశాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటి వరకు నాకు పెళ్లి జరగలేదు. సింగిల్ గానే ఉన్నాను. నా జీవితం ఎలా తయారైంది. నేను మా ముగ్గురి మ్యాటర్ ని ఎవరికో చెప్తానని ఇప్పుడు రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ టార్చర్ భరించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదేదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసం చేయడం లేదు. నేను చనిపోయాక మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పింది నిజమని. రాజమౌళి ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ అయ్యేలోపు వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకా చాలా చెప్పారు, కింద వీడియోలో చూడండి అంటూ రాజమౌళి నుండి ఊహించని ఈ కోణాన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.